నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నని సస్పెండ్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీని కించపరిచేటువంటి విధంగా తీర్మార్ మల్లన్న యొక్క వ్యవహారం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకి తీర్మార్ మల్లన్న స్పందించట్లేదు. అంటే పార్టీ అంటే లెక్కలేదు. సో మరో పక్కన నోటీసులు అంటే లెక్కే లేదన్నటువంటి తీరుగా మల్లన్న యొక్క వ్యవహార శైలి ఉంది. కాబట్టి మేము ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నామని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి చిన్నయ్య ఆయన లెటర్ కూడా రాయడం జరిగింది. సో ఇదంతా కూడా అఫీషియల్గా జరిగిపోయింది. సో దీని వెనకాల ఉన్నది ఎవరు, ముందున్నది ఎవరని మనం దాని జోలికంటే పోయేదానికంటే ముందు వాట్ నెక్స్ట్. ఓకే, పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది మల్లన్నని. మరి మల్లన్న పదవికి రాజీనామా చేస్తాడా? పార్టీలకు వెళ్ళి పార్టీ వద్దనుకున్నది, పార్టీ వద్దనుకున్నంత మాత్రాన పదవికి ఎక్కడ కూడా ఇబ్బంది ఏమి లేదు. ఇంకా 2-2.5 సంవత్సరాలు ఉండొచ్చేమో మేబీ. ఆయన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు. పార్టీ సస్పెండ్ చేసినంత మాత్రాన పదవికి వచ్చినటువంటి గండం ఎక్కలేదు. మరి ఉన్నటువంటి ఈ 2-2.5 సంవత్సరాల ఈ చిన్న పీరియడ్లో మల్లన్న దాన్ని ఎమ్మెల్సీగా వినియోగించుకుంటాడా, లేకపోతుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసడం ఏంది, నేను పదవికే రాజీనామా చేస్తామని చెప్పేసి రాజీనామా పత్రాన్ని ఆ మొహాన కొట్టేసి వస్తాడా? అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో మల్లన్న గారు మాట్లాడినటువంటి మాటలను చూసుకుంటే, నేను గెలిచినా కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపించలేదు, కాంగ్రెస్ పార్టీ నుండి కాకుండా ఇండివిజువల్గా నేను పోటీ చేస్తే ఎక్కువ మెజార్టీతో గెలిచేవాడిని, ఇది నా కష్టార్జితంతో గెలిచిన నేను పదవికి ఎందుకు రాజీనామా చేస్తాను? మరి పార్టీని విమర్శిస్తా ఉన్నావు, వ్యక్తులను విమర్శిస్తున్నావు కదా, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థను విమర్శిస్తున్నావు కదా అన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ద్రోహం చేస్తే నా పార్టీ అని మంది పార్టీ అని చెప్పేసి చూడను. కన్ఫామ్గా అది ప్రజలకు ద్రోహం చేసినా, బీసీ కులాలకు అన్యాయం చేసినా ఖచ్చితంగా నేను మాట్లాడుతూనే ఉంటా. అది ఏం చేసుకుంటారో చేసుకున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చిన తర్వాత మరి 1 నెల తర్వాత ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ తీర్మార్ మల్లన్న ఏ పార్టీ స్థాపించబోతా ఉన్నాడు, ఎవరెవరి ఆధ్వర్యంలో పార్టీని స్థాపిస్తాడు, దీంట్లో ఎవరెవరు ముఖ్య నాయకులుగా ఉండబోతా ఉన్నారు, ఉన్నటువంటి ఇప్పటికే స్థాపించినటువంటి పార్టీలో చేరుతాడా, లేకపోయినట్టయితే కొత్తగా పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? దీంట్లో రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. తీర్మార్ మల్లన్నకు ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది గతం నుంచి ప్రచారం అవుతా ఉంది. టీడీపీ తెలంగాణ తెలుగుదేశం పార్టీగా తెలంగాణలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇక్కడ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనబడ్డది. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు టీడీపీ చాలా బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆడ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. దాని తర్వాత టీడీపీతోటి ఇప్పటికే బీజేపీ పార్టీ స్నేహబంధంగా ఉంది. దీంతో పాటు జనసేన. సో ఈ 3 పార్టీల కలయికతో ఏర్పడ్డటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీడీపీలో ఈయన చేరితే 3 విధాలుగా, ఒక పక్కన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ, అంటే ఈ 3 పార్టీలతోటి ఈ ఉమ్మడిగా ఉన్నటువంటి టీడీపీలో చేరితే రానున్నటువంటి భవిష్యత్తులో ఇక్కడ టీడీపీ అన్నటువంటి పార్టీలో ఉంటూ రాజకీయం చేయాలన్నటువంటి ఉద్దేశం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇప్పటికే టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా గతంలో ఇది నేను చాలా సందర్భాల్లో వినడం జరిగింది. మళ్ళీ నా నోటి వెంట టీడీపీ పార్టీ అధ్యక్షుడు నన్ను ఉండంటే
నేను వద్దని చెప్పేసి అనుకున్న దాని తర్వాత జ్ఞానేశ్వరరావు ఇంకెవరో చేసిందని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలలో. అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అధ్యక్షునిగా ఉంటే మోడీతో సత్సంబంధంగా ఉండొచ్చు, జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గతంలో భావించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఎన్నికల కంటే ముందు మల్లన్న గారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ అది ఫ్యూచర్ లీడర్ అన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ కనుక టీడీపీ పార్టీలోకి వెళ్ళొచ్చు టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా, సో దాని తర్వాత జనసేన పార్టీలోకైనా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ రెండు వద్దనుకుంటే ఇప్పుడున్నటువంటి ఆయన ముందున్నటువంటి టీఎన్పీ, ఈ టీఎన్పీ అన్నటువంటి ఈ అక్షరాలు మీకు తెలిసే ఉంటాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి తరుణంలో మల్లన్న జైల్లో ఉండి బయటకు వచ్చి బెయిల్ పైన నేను నెక్స్ట్ నా కార్యాచరణ టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీ అంటూ ఇది ఎక్కడ ప్రకటించడం జరిగింది? జైలు ముందనే ప్రకటించడం జరిగింది. నేను తెలంగాణ నిర్మాణ పార్టీని స్థాపిస్తా ఉన్నా అని. మరి తెలంగాణ నిర్మాణ పార్టీ రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా? ఒకవేళ తెలంగాణ నిర్మాణ పార్టీ పైన ఒకవేళ కనుక కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే దీనికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు? ఒకవేళ కనుక వచ్చేటువంటి నేతలు టీఎన్పీని యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఇప్పుడు ఎవరైతే మల్లన్న గారితో జర్నీ చేస్తున్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నేతలు కావచ్చు, చాలామంది వివిధ పార్టీలో ఉన్నటువంటి పరిచయం ఉన్న పేరున్నటువంటి వ్యక్తులు, బీసీ క్యాడర్ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మల్లన్న గారి యొక్క వాదనను ఏకీభవిస్తున్నటువంటి వాళ్ళంతా టీఎన్పీ అన్నటువంటి పార్టీలోకి, ఎందుకంటే మల్లన్న ఒక్కడు సింగిల్గా ఉన్నప్పుడే టీఎన్పీ అన్నటువంటి దాన్ని ప్రకటించడం జరిగింది. ఒకవేళ కనుక టీఎన్పీనే రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఈ పార్టీ విధంగానే పోయినట్టయితే ఉంటే వీళ్ళందరూ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది గతంలో అందరి ఉమ్మడిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కాబట్టి రేపు ఏదైనా జరగవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ బీసీ చిరంజీవి సార్ కావచ్చు, వట్టజానయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇట్లా చాలా మంది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్త పార్టీ రానున్నటువంటి భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఒంటరిగా తీసుకున్నటువంటి టీఎన్పీ వైపు మరి ఎవరు కూడా బొక్కు చూపెట్టడానికి అవకాశం లేదు. మరొక పక్కన ఇప్పటికే చాలా సమయం ఉంది. ఎన్నికలు ఇంకా సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు జరగాలంటే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆగాల్సిందే. మరి ఈ 3.5 సంవత్సరాలలో మరో పక్కన ఇప్పుడు రానున్నటువంటి అయితే మున్సిపాలిటీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయో ఆ లోపట్ల ఏమైనా పార్టీని ప్రకటించుకుంటారా? ఇప్పటికే ఒక కార్యాచరణ సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. గతంలో చెప్పడం జరిగింది, ఇంటర్వ్యూలలో కూడా చెప్పడం జరిగింది, నేను నోటీసులకి నేను ఎక్కడ కూడా స్పందించను, ఏం చేస్తారో చేసుకోండి. ఆయనకు ఆల్మోస్ట్ ఏం చేస్తారో అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. నన్ను ఏం చేస్తారు అంటే సస్పెండ్ చేస్తారేమో అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా వినపడ్డాయి. నేను గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా కూడా వైరల్ కావడం జరిగింది. ముఖ్యంగా ఆయన అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తాడా, కొత్త పార్టీని ఎప్పుడు స్థాపించబోతా ఉన్నాడు అన్నటువంటి దానిపైన ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వాదన వినబడతా ఉన్నది. ఇప్పుడు నేను అన్నటువంటి టీడీపీ పేరు మీద ఆయన వెళ్తాడా, బీజేపీ ప్లస్ జనసేన ఈ 3 టీడీపీ అండ్ బీజేపీ జనసేన 3 కూడా పొత్తులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో అటువైపుకి ఇట్లా ఏమైనా వెళ్తాడా? రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే సరే ఇక్కడ రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎందుకంటే టీడీపీ అధ్యక్షునిగా పోయినట్టయితే ఉంటే ఇప్పుడు టీడీపీ పార్టీతోటి ఇప్పటికి సైతం కూడా అంటే టీడీపీ పార్టీలో గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు గతంలో. సో ఇప్పుడు కూడా సత్సంబంధాలు కనుక కొనసాగినట్టయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి దీన్ని ఒక మరి ఏ విధమైనటువంటి యాంగిల్లో మల్లన్న గారు తీసుకెళ్తాడు? చాలా రోజుల కానించి బీసీలు అందరు కూడా ఐక్యమవుతూ బీసీల కోసం ఒక పార్టీ ఉండాలి, ఒక పార్టీని స్థాపించాలన్నటువంటి డిమాండ్ ప్రధానంగా వినబడతా ఉన్నది. ఇక ఈ పార్టీలు వద్దు, ఉన్నటువంటి పార్టీలు మనకి ఇక సాలిగా అన్ని పార్టీలు సైతం కూడా ఒకరికి రెడ్డిలకేమో పట్టా చేసుకున్నట్టు, ఒకరికేమో దొరలకు పట్టా చేసుకున్నట్టు, ఇంకో దానికి పట్టా చేసుకున్నారు. కాబట్టి ఇక బీసీలు అందరూ కూడా ఒక
పార్టీని స్థాపించి మన కోసం పట్ట చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి డిమాండ్ ప్రధానంగా వినబడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా మేధావులు, బీసీ మేధావులు, బీసీ సంఘాల నేతలు, ఉద్యమకారులు, వివిధ పార్టీలో ఉన్నటువంటి మాజీలు కావచ్చు, తాజాలు కావచ్చు, వీళ్ళందరితో సంప్రదింపులు చేసిన తర్వాత ఒక కొత్త పార్టీ నిర్మాణానికి మాత్రం ఒక అంకురార్పణ జరగబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ కనుక ఒక్కడే కనుక పోయినట్టయితే ఇబ్బంది. ఇప్పుడు బీసీలకి ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఒకవేళ కనుక మళ్ళీ రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా పార్టీ ఉండాల్సిందే, ఏదో పార్టీలకు ఉండాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే బీసీలకి రాజ్యాధికారం దక్కాలంటే ఇండిపెండెంట్గా ఉండి ఏది సాధించేటువంటి పరిస్థితి ఉండదు. అంటే పార్టీ స్థాపించాలి, పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు రావాలి, ఎంపీ టికెట్లు కావాలి, వాళ్ళు గెలవాలి. అట్లయితేనే మనం ప్రభుత్వంలో ఉండి మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవచ్చు, హక్కులను సాధించుకోవచ్చు. కానీ ఇండిపెండెంట్గా ఉండేటువంటి అవకాశం 100% లేదు. అంటే ఒక్కడుంటేనేమో ఇండిపెండెంట్గా కొట్టాడతాడు కావచ్చేమో, ఒక్కడి వల్ల రాజ్యాధికారం రాదు కదా. నువ్వు ఒక్కడికి గెలిచిన తర్వాత నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి కాలేవు, నీకు ఏ విధమైనటువంటి అధికారాలు ఉండవు. అందుకని ఒక పార్టీని నిర్మించాలన్నటువంటి ప్రయత్నం గట్టిగా కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీ వాదం బలంగా వినబడుతున్నటువంటి సందర్భంలో కన్ఫామ్గా బీసీల కోసం మరో పార్టీ రాబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ కనుక దీన్ని మనం ఉన్నటువంటి పార్టీలోనే ఒకవేళ కనుక దేశంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే బీసీలకు నే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అనడమో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీనిపైన ఒక కులంకుశంగా చర్చించినట్టయితే మరి టీడీపీ పార్టీ వైపు ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎమ్మటి నడిచేటువంటి వ్యక్తులు వెళ్తారా లేదనేది ప్రశ్నార్థకం. కానీ ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు. మళ్ళన్న టీడీపీ పార్టీలకు జనసేన అని చెప్పేసి తీసుకున్నటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. అట్లా అని చెప్పేసి మొత్తమే లేదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను చెప్పట్లేదు. ఎక్కువగా బీసీల కోసం ఒక పార్టీ ఉండాలన్నటువంటి భావనతో ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది. చూద్దాం మరి ఆయన ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, పార్టీకి రాజీనామా చేస్తాడా, పదవికి రాజీనామా చేస్తాడా, లేకపోతే కొత్త పార్టీ పెట్టేంత వరకు ఆ పదవి అట్లనే ఉండి ఇట్లా ముందుకు కొనసాగుతాడు అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.